హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని నాగరక్షణ అనే ఒక కథను వినేద్దామండి. ఏరా సూరన్న, మనం ఈ చాలీచాలని సంపాదనలతో ఎంతకాలం బ్రతుకుతాం? ఒకరోజు తినక ఒకరోజు తిని ఎన్నో ఏళ్లుగా గడుపుతున్నాం. మీ కుటుంబం మా కుటుంబం పస్తులుండి ఎన్ని రోజులు గడపలేదు. ఏదో ఒకటి చేయాలి అన్నాడు రామస్వామి తన పాలేరుతో. బాబు, తమకి తెలీదా? మా ఊరు చివర ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నారు. ఆయన ఏం చెప్పినా వేదంగా జరుగుతుంది. అన్ని శాస్త్రాల్లో దిట్ట ఆయన. ఒకసారి ఆయన్ని కలుద్దామన్నాడు సూరన్న. సరేరా పద అనడంతో ఇద్దరూ కలిసి వృద్ధ బ్రాహ్మణుని వద్దకు బయలుదేరారు. ఆ బ్రాహ్మణుడు ఆప్యాయంగా పలకరించి, నాయనా, భవిష్య దర్శనం గురించి వచ్చారా? సరే, అంతా మన నివాసాల దగ్గరే ఉంది అన్నారు. అంతకన్నానా, వెంటనే రండి అంటూ ఆయన్ని తీసుకుని తమ ఇంటికి తీసుకువచ్చాడు రామస్వామి. దరిద్రం తాండవిస్తున్న ఆ కొంపను చూసి ఆ బ్రాహ్మణుడు బ్రుకుటి ముడివేసి, ఇదేనా నీ గృహం? నాకు సంబంధించినది ఏవైనా ఉన్నదా అన్నారు. స్వామి, ఇదే నా గృహం. కాని ఒక అరఫర్లాంగు దూరంలో ఒక పావు ఎకరం నేల పంటకు పనికిరానిది ఉన్నది. దాన్ని అలాగే వదిలేశాను అన్నాడు రామస్వామి. పద వెళ్దాం, అది చూద్దాం అంటూ వారిని బయలుదేరదీశాడు వృద్ధుడు. ఆ భూమిని చూపాడు రామస్వామి. అటుగా చూసిన ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఆ భూమిలో ఒక పాము పుట్ట ఉంది. ఆ పుట్ట మీద ఒక పెద్ద నాగుపాము చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంది. అమ్మో అన్నాడు రామస్వామి. కాని వృద్ధ బ్రాహ్మణుడు ఆనందంతో పరవశించిపోతూ, శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకవాహనం వల్లీదేవసేనాపతిం పార్వతీసుతం సుబ్రహ్మణ్యేశ్వరవేశ్వరం అంటూ ఆ సర్పరాజానికి నమస్కారం చేశాడు. రామస్వామి ఆశ్చర్యంగా, ఏమిటి స్వామి ఆ మంత్రం అన్నాడు. నాయనా, ఇది మన సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థన. నీకు అదృష్టం వరించి ఈ సర్పము నీ స్థలంలో నివసిస్తున్నది. ఆ పుట్టను అలాగే ఉంచి నిత్యం పూజించు. ఆ సర్పము ఎవరినీ ఏమీ చెయ్యదు. నీ చెడు కోరేవారిని నీ వద్దకు రానియదు. ఈ స్థలానికి నాగరక్షణ ఉన్నది. వెంటనే ఎంత వీలైతే అంత పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించు అన్నారు ఆ బ్రాహ్మణుడు. రామస్వామి ఆ వృద్ధుని మాటలు పాటించాడు. ఆ వృద్ధుని మాటలు నిజమైనాయి. అతడు కోటీశ్వరుడైనాడు. ఇంతలో ఒకనాడు రామస్వామి ఆ స్థలాల్లో నిర్మించిన అనేక పరిశ్రమల కూటమికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అతని కుమారుడు తమని చూడవచ్చిన వృద్ధ బ్రాహ్మణుని కుమారుని కారణం అడగకుండానే అవమానించి పంపించాడు. ఇది జరిగిన వారం రోజులకు ఒక జపాన్ దేశపు వ్యక్తి వ్యాపార రీత్యా కోట్లు విలువైన కాంట్రాక్టు చేసుకునేందుకు రామస్వామితో కలిసి ఆ స్థలంలో ఉండే ఫ్యాక్టరీలు చూడటానికి వచ్చాడు. అతడు ఆ స్థలంలోనికి ప్రవేశించగానే ఆ దేవతా సర్పం వేగంగా పుట్టలో నుండి యువతలకు వచ్చి బుసలు కొడుతూ రామస్వామిని, ఆ జపాన్ దేశపు వ్యక్తిని అడ్డుకున్నది. ఆ జపాన్ వ్యక్తి, ఏమిటిది? అందరూ ఆవుల్ని గేదెల్ని కుక్కల్ని పెంచుతుంటే మీరు సర్పాల్ని పెంచుతున్నారు అన్నాడు. రామస్వామికి తల కొట్టినట్లయింది. పైగా కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు. వెంటనే మనుషులను పంపి ఆ పాముని పట్టించి బయటకు పంపాడు. తర్వాత జపాన్ దేశపు వ్యక్తికి క్షమాపణ చెప్పి తన ఇంటికి తీసుకుపోయాడు. అద్భుతంగా ఉన్న భవంతిని జపాన్ దేశ వ్యక్తి మెచ్చుకున్నాడు. అర్ధరాత్రి వేళ రామస్వామి ఇంటి ముందు ఓ 10 దాకా కార్లు ఆగాయి. బిలబిలామంటూ పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ వారు చుట్టుముట్టారు. రామస్వామిని బయటకు పిలిచి ఆ జపాన్ దేశ వ్యక్తిని పిలిపించి అరెస్టు చేశారు. అతడు పెద్ద స్మగ్లర్. అతనితో బిజినెస్ చేసినందుకు రామస్వామిని అనుమానించి అతని కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసి ఇల్లు సీజ్ చేశారు. ఒక్కసారిగా ఈ ప్రతికూల పవనాల దాడికి రామస్వామి బిత్తరపోయాడు. వెంటనే వృద్ధుని మాటలు గుర్తుకు వచ్చాయి. నాగరక్షణ పోయింది. తాను పతనమైపోయాడు. కొన్ని రోజుల తర్వాత బెయిల్పై విడుదల అయ్యి ఆ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని కొడుకు సాదరంగా రామస్వామిని ఆదరించి, అయ్యా, ఈ ఉగాదికి మిమ్మల్ని కలిసి నాన్నగారు ఈ కాగితం ఇమ్మన్నారు. వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు అన్నాడు. వెంటనే ఆ కాగితం చదివిన రామస్వామి, నాయనా, ఈ సంవత్సరం ఆరంభం గడ్డు రోజులు. నాగరక్షణ వదులుకోకు. ఆ దేవతా సర్పం దూరం అయితే నీవు మరలా యథాస్థానానికి వస్తావు. విధి ఈ కాగితం చేరేసరికి నీచే దేవతా సర్పాన్ని దూరం చేయిస్తే సదా దైవభక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేస్తూ ఆ దేవతా సర్పాన్ని తిరిగి పుట్టలోకి చేర్చు. అటుపై నీ అదృష్టం. ఇట్లు శ్రేయోభిలాషి. ఈ కాగితం ఎప్పుడో నన్ను చేరాల్సింది. అయ్యో అంటూ తను తిరిగి దేవతా సర్పాన్ని అతి కష్టం మీద రప్పించుకోగలిగాడు. ఇంతలో తమ అనుమానంలో వాస్తవం లేదని, కాబట్టి రామస్వామిని విడుదల చేయమని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ వార్త విన్న రామస్వామికి సర్పం తిరిగి రావడం వలనే ఇలా జరిగిందన్న నమ్మకం కలిగి ఇదంతా కాకతాళీయం అని కొట్టిపారేసే వారి మాటలు వినక తాను ఆ సర్పాన్ని తన పూర్వ పంథాలోనే పూజిస్తున్నాడు.
మానవ శక్తికి దైవశక్తి తోడైతే వారిని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.